హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవితాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో స్వచ్ఛమైన జున్ను పాలతో జున్నుని టేస్ట్గా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. చూడండి జున్ను ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఈ జున్ను తయారీ విధానానికి నేను ఇక్కడ ఒక 1 లీటర్ వరకు జున్ను పాలను తీసుకున్నానండి. స్వచ్ఛమైన జున్ను పాలండి ఇవి ఫస్ట్ డే జున్ను పాలండి. చిక్కటి జున్ను పాలను తీసుకున్నామండి. 1 లీటర్ జున్ను పాలకి 3/4 లీటర్ నార్మల్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. మొదటి రోజు జున్ను పాలు కాబట్టి 1 లీటర్కి 3/4 లీటర్ మిల్క్ని యాడ్ చేసుకుంటున్నాం. అదే రెండో రోజు అయితే 1 లీటర్కి 1/2 లీటర్ తీసుకుంటే సరిపోతుంది. జున్నును తయారు చేసుకోవడానికి ఆ గిన్నెకి సరిపడా ఒక పెద్ద గిన్నెని తీసుకోవాలండి. గిన్నె కానీ ఒక కుక్కర్లో కానీ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక పెద్ద గిన్నెను తీసుకున్నాను. ఆ గిన్నెలో 2 గ్లాసుల దాకా వాటర్ని యాడ్ చేసుకున్నానండి. వాటర్ని స్టవ్ పైన పెట్టి వేడి చేయాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి తురిమి పెట్టుకున్న బెల్లాన్ని తీసుకున్నానండి. 1 కప్పు దాకా యాడ్ చేసుకోవాలి. అలాగే 1/4 కప్పు షుగర్ని కూడా యాడ్ చేసుకోండి. మొత్తం బెల్లంతో కాకుండా కొద్దిగా బెల్లం కొద్దిగా పంచదారతో కలిపి చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది సరిపోకపోతే షుగర్ని కొద్దిగా కలిపి చేసుకోవచ్చు. ఇక్కడ టోటల్ 1 లీటర్ పాలకి 4 లీటర్ నార్మల్ పాలని యాడ్ చేసుకున్నానండి. టోటల్లీ 2 లీటర్స్ అవుతాయి. 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్నాక బెల్లం పంచదార కరిగిపోయేంత వరకు ఒకసారి బాగా కలుపుతూ ఉండాలి. పంచదార బెల్లం కరిగిపోయిన తర్వాత వేరొక గిన్నెలోకి వడగట్టుకోండి. ఇలా వడగట్టుకోవడం వలన ఇందులో ఉంటే డస్ట్ ఏదైనా ఉంటే సపరేట్ అయిపోతుందండి. తర్వాత మనం వడగట్టుకున్న సిరప్ని మనం ఇందాక తీసుకున్న జున్ను పాలలోకి యాడ్ చేసుకోవాలి. చేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి 1 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని యాడ్ చేసుకోండి. అలాగే చిటికెడు యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోండి. సరే బాగా మిక్స్ చేసుకున్నాక మనం ఏ గిన్నెతో అయితే జున్ను చేసుకుంటున్నామో ఆ గిన్నెకి సరిపడా ఒక పెద్ద గిన్నెని తీసుకోవాలి. గిన్నెని కానీ కుక్కర్ని కానీ తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక పెద్ద గిన్నెని తీసుకున్నానండి. గిన్నెలో సరిపడా కొద్దిగా వాటర్ పోసుకొని అందులో మనం చేసి పెట్టుకున్న జున్ను గిన్నెను పెట్టి మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు మనం స్టవ్ పైన పెట్టాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మీరు కుక్కర్లో కనుక పెట్టినట్లయితే పైన ఉండే విజిల్స్ని తీసేసి 10 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించుకోండి. మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒక నైఫ్ సహాయంతో అందులో గుచ్చి చూడాలి. నైఫ్కి ఏమి రాకుండా ప్లెయిన్గా వస్తే అయినట్టు, లేదా చివర్లో మిల్క్లా వస్తే ఇంకా ఒక 10 నిమిషాల టైం పడుతుందండి. నాకు ఆల్మోస్ట్గా జున్ను రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక 15 నిమిషాలు అయిపోయింది. నైఫ్ గుచ్చి చూస్తే అడుగున ఏమాత్రం వాటర్ లేకుండా ప్లెయిన్గా వచ్చేసింది. అంటే జున్ను రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెను పక్కకు తీసుకోండి. ఇప్పుడు కంప్లీట్గా పూర్తిగా చల్లారిన తర్వాత ఈ గిన్నెని ఫ్రిడ్జ్లో 2 అవర్స్ పాటు ఉంచితే జున్ను గిన్నె నుండి ఈజీగా సెపరేట్ అవుతుంది. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత గిన్నె చుట్టూ అలా ఒక నైఫ్ సహాయంతో స్క్రేప్ చేసుకోవాలి. స్క్రేప్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ బౌల్లోంచి రివర్స్ చేస్తే జున్ను విరిగిపోకుండా సపరేట్గా వచ్చేస్తుంది. ఒకసారి నేను చూపిస్తున్న విధంగా పైన ట్యాప్ చేసుకోండి. అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. జున్నుని చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. అంతేనండి, జున్ను పాలతో నేను చెప్పిన క్వాంటిటీతో చేసుకుంటే చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. స్వచ్ఛమైన జున్ను పాలతో తయారు చేసుకున్న జున్ను టేస్టీగా మరి ఏ ఇన్స్టెంట్ జున్నుతో మనం కంపేర్ చేయలేం. అంత టేస్ట్గా ఉంటుందండి. సో జున్ను పాలతో మీరు ఇంట్లో కూడా ఈ విధంగా సాఫ్ట్గా టేస్ట్గా పర్ఫెక్ట్గా తయారు చేసుకొని ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కవితాస్ కిచెన్. థ్యాంక్ యూ.